హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ముందుగా నా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండి. షేర్ చేస్తారని ఆశిస్తున్నానండి. హాయ్ అండి. నిన్న మండే మా మరిది గారి మనవాళ్ళకి పుట్టెంటుకలు తీస్తుంటే అక్కడికి వెళ్ళానండి. అంటే మా వారు నేను వెళ్ళాము. మా అబ్బాయి అయితే డ్యూటీ ఉందని ఆఫీసర్ వస్తున్నారనేసి వెళ్ళిపోయినారండి, లీవ్ ఇవ్వలేదని. చూడండి, మామిడి తోట అంటే మామిడి తోపు అంటామండి మేము ఇటు సైడు. కాకపోతే మీ అందరికీ తెలియడానికి మామిడి తోట అండి. తోట అంటే అక్కడక్కడ మామిడి చెట్లు ఉంటాయి, అన్ని రకాల మొక్కలు ఉన్నాయండి ఇక్కడ. విలేజ్ల్లో వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ దేవుడికి పెట్టుకుని వెళ్తూ ఉంటారు. ఇక్కడ నలుగురు దేవుళ్ళకి ప్రతిష్ఠిస్తారండి. అంటే అప్పటికప్పుడు తయారు చేసి పెడతారు. ఓపెన్ ప్లేస్, చుట్టూ చెట్లు ఉంటాయి, మధ్యలో ఓపెన్ ప్లేస్ ఉంటుందండి. ఆ ఓపెన్ ప్లేస్లో అక్కడక్కడ దేవుళ్ళని మలిచి అంటే ఇటుక రాళ్ళతో ప్రతిమలను చేసి అప్పటికప్పుడు కొత్తవి తెచ్చి అన్ని పద్ధతిగా చేస్తారండి. ఒకరేమో మునేశ్వరుడు, ఒకరేమో గుర్రప్పుడు, ఒకరేమో వీరుడు, ఇంకొకరు అమ్మవారండి. నలుగురికి పెడతారు. మిగిలిన వాళ్ళు కొంతమంది ఊర్లో అందరూ అండి, ఈ నలుగురు దేవుళ్ళు ఉండేవాళ్ళు ఇక్కడే తీసుకొచ్చి దేవునికి పెట్టుకొని వెళ్తూ ఉంటారండి. కొందరు మంగళమేళాలు, కొందరు పంబలోళ్ళు అంటారు కదా, వాళ్ళు రకరకాలుగా వాళ్ళ ఆచారాలను బట్టి వాళ్ళు వచ్చి పెట్టుకొని వెళ్తూ ఉంటారు. ఈ అమ్మవారండి, అమ్మవారికి చీర పెట్టారు చూడండి మా తోడి కోడలు. ఇక్కడ బంధువులందరూ వచ్చారండి, అందరూ నవ్వుకుంటున్నారు చూడండి. చాలామందికి నేను యూట్యూబ్లో ఛానల్ ఓపెన్ చేశానని తెలీదు, అందుకని అవునా అని అందరూ విచిత్రంగా నవ్వుకుంటూ చూస్తున్నారు. నన్ను కామెంట్ చేసినా నేనేం పట్టించుకోలేదులేండి. మనం అనుకున్నది మనం చెయ్యాలి, తప్పైతే బాధపడాలి కదా అనుకొని సరే గమ్ముగా అయిపోయాను. అక్కడ పుట్టెంట్రుకలు తీసే దగ్గర అందరూ ఉన్నారండి, బంధువులందరూ. ఇక్కడైతే ఖాళీగా ఉంది, అందుకనేసి నేను ఇంకా వీడియో తీశానండి. ఇదిగోని ఇలా పెడతాం దేవుళ్ళకి. భలే పద్ధతిగా చేయాలండి. అన్నీ అప్పటికప్పుడు ఫ్రెష్గా తీసుకొచ్చి అప్పటికప్పుడు పందిర్లు కట్టి నేరేడు పండ్ల ఆకు, మొక్కల ఆకు తెచ్చేసి ఇటుకరాళ్ళని తీసుకొచ్చి అప్పటికప్పుడు అన్ని పంచామృతము, అదే పన్నీరు, వీటన్నిటితో కడిగి ప్రతిష్ఠిస్తారండి. ప్రతిష్ఠ చేసి దాని తర్వాత పొంగల్ తయారు చేసి నైవేద్యాలన్నీ తయారు చేసి పంచామృతము అవన్నీ తయారు చేసి పెడతారండి. మునేశ్వరుడికైతే పాల పొంగల్ పెడతామండి. వీరుడికైతే కోడిపుంజు పొంగల్ పెడతారు. గుర్రప్పుడు అంటే ఏటను కొడతారండి, అంటే మేకపోతుని కొడతారు. వాళ్ళు మా ఆయన వాళ్ళు చిన్నప్పటి నుంచి, అంతకుముందు నుంచి ఆచారం అంటండి ఇది. మా అత్తగారు మామగారు ఉన్నప్పుడు ఇలా పెట్టించారు. మా పిల్లలకు కూడా అలాగే చేసాము. మా మనవాళ్ళకి కూడా ఈ మధ్య చేసామండి. అదైతే ఇంత క్లియర్గా తీయలేదు, నేను అప్పుడు హడావిడిగా ఉన్నాను కదా. ఇప్పుడైతే నాకు ఏ పని లేదు. ఇదిగోండి, ఇక్కడ గ్రీనరీ చూడండి, చుట్టూ తోటలండి, పొలాలు అంటే వరి పొలము, చెరుకు పొలము, ఇలా రకరకాలు ఉన్నాయి. రాగులు, సద్దలు అన్నీ వేస్తారండి. ఇటు పక్క అయితే కొంచెం దూరం ఓపెన్ మధ్యలో రౌండ్గా మొక్కలు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి కదా, అక్కడ వరకు వదిలేశారు. పొంగల్ పెట్టుకొని అయిపోయిందండి, వెళ్తున్నాము. అందరము ఇంటికి వెళ్తున్నామండి. ఇదిగోండి, ఇదండి మా ఊరైతే అడుసుపాళెం అంటారండి. మా ఊరి పేరు రేణిగుంట దగ్గర అడుసుపాళెము. అంటే మా ఊర్లోకి రావడానికి ముందే కుర్రకాలువ అని ఒక ఊరు ఉందండి. అది కూడా ఒక 2 వీధులు ఉంటుందండి ఆ ఊరు. ఇదైతే ఒకే వీధి, ఇటు అటు ఇండ్లు ఉంటాయి, మధ్యలో రాములవారి గుడి ఉంటుందండి. ఇదిగోండి, రాములవారి గుడి ఉంది కదా, ఇదండి. ఇటు సైడు అటు సైడు ఈ వీధికి అటుపక్క లో ఆ లైన్లో మా ఇండ్లు ఉండేవండి. నా పెళ్ళైనాక చిన్న బోధ ఇల్లు అంటే ఏమంటారో మీరు ఇంగ్లీష్లో ఏమంటారో తెలియదు. ఇదిగోండి, చిలక చూడండి, అంటే చిలక అంటే సుజాత ఓ అని మాట్లాడుతుంది, వింటున్నారా? నోటికి ఏమన్నా ఫుల్ స్టాప్ ఉందా? వాళ్ళ అమ్మ అండి, చిలక వాళ్ళ అమ్మ అంటారా, మన సుజాత వాళ్ళ అమ్మ. ఈ అమ్మాయి పేరు జ్యోతి, మా చిన్నాడు పడుచండి. మా వారు అంటే మా ఆయన వాళ్ళు 6 మంది సంతానం అయితే మా ఆయన 4వ నంబరు. ఇప్పుడు పుట్టింటికలు తీస్తున్నారు కదా పిల్లలకి, వాళ్ళ తాతయ్య అంటే మా మరిది 5, ఈ అమ్మాయి 6 అండి. 6 లాస్ట్ ఈ అమ్మాయి. నాకంటే 1 సంవత్సరం అటు ఇటు ఉంటుంది, చిన్నదిగానే ఉంటుందండి. ఇంచుమించు నా వయసే అమ్మాయి కూడా, అంటే 1 సంవత్సరం అట్లా తేడా ఉండొచ్చు అంతే. కాకపోతే నేను అన్న భార్యని కాబట్టి వదిన అని పిలుస్తుంది. నాకు మైండ్ మెచ్యూరిటీ అయిన తర్వాత నాకు ఇక్కడేనండి నాకు 18 ఇయర్స్కే మ్యారేజ్ అయిపోయింది. అప్పటి నుంచి
తెలిసి తెలియని వయసులో అన్నీ డక్కా మొక్కీలు అన్నీ తిన్నాను. డక్కా మొక్కీలు అంటే పడడం, లేయడం, సమస్యలు ఎదుర్కోవడము ఏం తెలిసేది కాదు నాకు. అమాయకంగా ఉండేదాన్ని. ఆ టైంలో ఇక్కడ తీసుకొచ్చి పెళ్లి చేసి ఇక్కడ వదిలేశారు. ఇలాంటి ఇండ్లు ఉండేవి కాదండి అప్పుడు. అక్కడక్కడ చిన్న చిన్న ఇండ్లు ఉండేవి. ఇప్పుడైతే పొలాలు అమ్మేసుకొని చాలామంది బాగా గ్రాండ్గా ఇండ్లు కట్టుకునేసారండి. అయితే ఎంత ఇండ్లు కట్టుకున్నా, ఎంత సంపద ఆస్తులు ఉన్నా కానీ మా ఆప్యాయంగా పలకరిస్తారండి. ఇంటింటికి చూశారంటే రా భోంచేసిపోదు, రా టీ తాగు, కూల్ డ్రింక్ తాగు, అదిగోండి పిలుస్తున్నారు, నేను చెయ్యి ఊపుతా అన్న వాళ్ళని, వస్తాను ఆగండి అనేసి. ఇక్కడ వీడియో తీస్తుంటే రా రా అని పిలుస్తున్నారు. కొందరు గొర్రెలు మేపుతున్నారండి, అంటే పొలాలు అమ్మేసుకున్న వాళ్ళు గొర్రెలు అమ్ముతున్నారు. అలాగే మేకలు మంద ఉంటుంది, ఆవుల్ని మేపుతారు. ఆవు పాలు ఊర్లోకి వస్తారండి, సైకిల్ వాళ్ళు వస్తారు, లేదంటే పాపాయడపేట అని అక్కడికి వెళ్ళి డిపోలో పాలు పోసేసి వస్తూ ఉంటారండి. ఎవరో అయితే ఖాళీగా ఉండరు. ఇంచుమించు ఒక 100 ఇండ్లు ఉంటాయండి. ఈ లైన్ ఒకే లైన్ అయినా సరే 100 ఇండ్లు ఉంటాయి అనుకుంటున్నాను నేను. ఇంకా తక్కువే ఉండొచ్చేమో. నా ఎస్టిమేషన్ అయితే 100 ఇండ్లు ఉంటాయి అనుకుంటున్నాను. ఇదైతే మా ప్లేస్ అండి. మా మరిది గారు అయితే ఇల్లు కట్టేసుకున్నారు. మా బావగారిది మాది ఈ 2 పక్కల కొద్దిగానే ఉందండి, ఎక్కువేమీ లేదు. అది కూడా మా బావగారికి ఒక రూమ్ వేసి ఇచ్చారు చూడండి, అక్కడ కనిపిస్తుంది కదా స్టార్టింగ్లో ఆ రూము. ఇది ఇటు పక్క అండి, మేము ఉండే మా లైన్లో ఇటు లెఫ్ట్ సైడ్ ఊర్లో ఎంట్రన్స్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ మా ఇండ్లు ఉంటాయి. రైట్ సైడు ఈ మిగిలిన మా ఆత్మీయులు అని చెప్తున్నాం కదా, ఉండేది 2 ఇండ్లేనండి, ఆచార్యులు. కాకపోతే వేరే వేరే కులాల వాళ్ళు ఉన్నా కానీ, కమ్మాసు, నాయుళ్ళు, రెడ్డిస్ అందరూ ఉన్నా కానీ అందరం చాలా ఐకమత్యంగా ఉంటారండి. చాలా ప్రేమాభిమానాలు మా ఊర్లో అందరూ కూడా. ఇదిగోండి ఇక్కడైతే వెంట్రుకలు తీస్తున్నారు, లాస్ట్లో జాయిన్ చేశాను ఏమనుకోకండి. ఇక్కడ చదివింపులు ఇస్తున్నామండి. బట్టలు అయితే తీసుకెళ్ళలేదు, పండ్లు పూలు తీసుకొని వెళ్ళి డబ్బులు పెట్టి ఇచ్చేసామండి. బట్టలు ఏదన్నా సిల్వర్ ఏదన్నా కొనుక్కుంటారులే, లేదంటే అవసరాలకు ఉపయోగపడతాయి అనేసి డబ్బులు పెట్టి ఇచ్చేసాము. పిల్లలైతే ఏదైనా వస్తువు తీసుకొని పోయిండమ్మన్నారు కానీ మేమైతే డబ్బులు పెట్టి ఇచ్చేసాము. వాళ్ళకి నచ్చింది తీసుకుంటారులే నాన్న అని. ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ఒక లైక్ ప్లీజ్.